నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నీవు ఈ విషయాన్ని పదే పదే స్మరణకు తెచ్చుకోవాలి. ఎందుకంటే దేవుడు నిన్ను ఊరికే ఏదో గాలివాటంలో ఏదో కొట్టుకొచ్చి ఆయన్ని తెలుసుకునే వ్యక్తిగా అయితే నిన్ను చేయలేదు. ఆ తరహాలో ఏ వ్యక్తి జీవితము కూడా లేదు. ఆ తరహాలో ఏ వ్యక్తిని వెతకలేదు. ఆ వ్యక్తిని ఏ వ్యక్తులైనా ఆ తరహాలో వెతికినటువంటి అనుభవం అసలు లేదు. యేసు ప్రభు వారు ప్రతి వ్యక్తిని ప్రస్ఫుటముగా కనుగొని వెతికి ప్రత్యేకించి నిన్ను వెతికి రక్షించాడు. కనుక నీ పట్ల దేవునికి గొప్ప ఉద్దేశం, గొప్ప చిత్తము ఉంది, జరిగించాలనుకుంటున్నాడు. కనుక ఇప్పుడు ఈ వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు మీ విషయంలో దేవుని చిత్తము ఏమిటి? ఈ లేఖనాల్లో మనం చూస్తూ వచ్చినట్లయితే ఈ దినము అసలు మన విషయంలో దేవుని చిత్తం ఏంటి? కొన్నిసార్లు చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రభువా, ఎందుకు రక్షించావయ్యా? ఎందుకు నా జీవితాన్ని ఇలా ఉంచావయ్యా? ఎందుకు నన్ను ఈ పరిస్థితులు కూడా నడిపిస్తున్నావయ్యా అని మన జీవితంలో ఏర్పడుతున్న ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోలేక కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని అవగాహన చేసుకోలేని స్థితిలో మనం అలా ఉండిపోయి మన హృదయం అంతా కూడా కలవరంతోనూ అశాంతితోనూ నెమ్మది లేకుండా జీవించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏ వ్యక్తి అయితే దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా తెలుసుకుంటాడో ఆ వ్యక్తి జీవితం ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. దేవుడు మనల్ని ఆనందంగా ఉండటానికి, సంతోషంగా ఉండటానికి, ఆయనను బట్టి సంతోషించడానికి. అందుకే హబక్కూకు ప్రవక్త అంటాడు, ఏమంటా తెలుసా? లోకములో ఏమీ లేకపోయినా హ్యాపీగా ఉన్నాడు అంటాడు. యేసు ప్రభు మనల్ని రక్షించింది దేని కొరకంటే లోకములో నీ జీవితంలో ఏమీ లేకపోయినా నువ్వు సంతోషంగా ఉండాలని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఎన్నుకొని రక్షించాడు. అంటే ఈ లోకంలో ఏమీ లేకుండా మానవుడు ఎట్లా సంతోషంగా ఉండగలుగుతాడు? ఉండొచ్చు. ఎందుకంటే మనకు అసలు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం పరిపూర్ణంగా అర్థమైపోయినప్పుడు లోకంలో మనము ఏది లేకుండా కూడా దేవుని పట్ల ఆనందంగా సంతోషంగా గడపవచ్చు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అసలు నీ పట్ల దేవుని యొక్క చిత్తం ఏమైనది, ఈ రాత్రి దీన్ని తెలుసుకొని మనం ఈ యొక్క ప్రాంగణంలోంచి వెళ్తే చాలు. అది మన ఆత్మకు నెమ్మదిని ఇస్తుంది, ఆశీర్వాదాన్ని ఇస్తుంది. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక ప్రవేశించను. చూడండి, ఇక్కడ మనుషులంగా మనకి చాలా ఇష్టాలు ఉంటాయి. అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలంటే మన ఇష్టాలని చంపుకోవాలి, వాటిని తీసేసుకోవాలి, లేకపోతే మన ఇష్టాలు దేవుని ఇష్టాలు కలవాలి, లేకపోతే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం కోసం నీ ఇష్టాలని వదిలేసుకోవాలి, లేకపోతే దేవుని ఇష్టం నెరవేర్చలేం, దేవుని చిత్తము చేయలేం. ఒకటి గమనించండి, ఈరోజు మానవుడుగా దేవుడు మన ఇష్టాలను పూర్తిగా తీసివేసుకోమని చెప్పట్లేదు. ఎందుకంటాడు, యోహాను సువార్తలో రాశాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి ఎడల మీకేది ఇష్టమో అడగండి అన్నాడు. అంటే మీ ఇష్టాలని ఏమి కావాలనుకుంటున్నారో అది నెరవేర్చండి అంటున్నాడు. దేవుడేమి స్వార్థపరుడు కాదు. దేవుడేమి తన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనుకునే వ్యక్తిత్వంగా దేవుడిది. కానీ మరి నీ ఇష్టాలు కూడా నెరవేరాలంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే నీ ఇష్టాన్ని పక్కన పెడితేనే దేవుని ఇష్టం నెరవేరుతుంది. దేవుని బిడ్డలారా, అయితే గమనించండి, ఇక్కడ ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకం వెళ్ళడు, కానీ తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకంలో ప్రవేశిస్తాడని. అంటే పరలోకం వెళ్ళాలంటే దేవుని చిత్తము ఖచ్చితంగా మానవుడు చేసి తీరాల్సిందే. ఖచ్చితంగా దేవుని చిత్తం నీ జీవితంలో జరిగించబడాలి. అయితే ఇక్కడ గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో రాస్తాడు, అయ్యా మరి నీ చిత్తం అంటే ఏమిటి అని ఇక్కడ మనం చూస్తూ వస్తే బైబిల్ రాయబడుతూ వచ్చింది. పరిశుద్ధ గ్రంథంలో అక్కడ రాస్తాడు, దేవుడు అంటున్నాడు, అయ్యా నీ నామం పేరిట అద్భుతాలు చేయలేదా, దెయ్యాలు ఎల్లగొట్టలేదా, నీ నామం పేరిట ప్రవచించలేదా అని మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం వెళ్ళే సంఘములో ప్రవచనాలు చెప్పే వరం ఉందనుకోండి, అద్భుతాలు జరిగే స్థలం అనుకోండి, అది దెయ్యాలు వెళ్ళగొట్టే స్థలం అనుకోండి, నీవేమనుకుంటావో తెలుసా? నేను మంచి ప్రదేశానికి వెళ్తున్నా, ఇక నాకు ఏ డోకా లేదు. ప్రభు వారు అక్కడ పలుకుతూ వచ్చిన మాట ఏంటంటే, వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఏమని పలుకుతున్నారంటే, అయ్యా నీ నామం పేరిట దెయ్యాలు కొట్టామయ్యా, అద్భుతాలు చేశామయ్యా, ప్రవచించామయ్యా, మరి మాకేంటి ఇంకా నీ రాజ్యంలో ప్రవేశించడానికి మాకేంటి ఇంకా అంటే యేసు ప్రభు వారు ఒక మాట పలుకుతూ వచ్చాడు. అక్కడ ఏంటి తెలుసా? అక్రమము చేయువాళ్ళరా నా యొద్ద నుండి తొలగిపోండి.
ఇక్కడ అక్రమము చేయవారు అంటే క్రమము లేని వారు, అంటే క్రమము లేకుండా అద్భుతాలు జరిగితే, క్రమము లేకుండా దెయ్యాలలో కొడితే, క్రమము లేకుండా స్వస్థతలు జరిగినా, అద్భుతాలు జరిగినా, మేలు చేసినా, ఏమి జరిగినా ప్రయోజనం లేదండి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, యేసుప్రభు వారి శిష్యులు కూడా మీరు చూడండి, యేసుప్రభు వారి దగ్గర ఒక రోజు సంతోషం వచ్చారు. ఎందుకో తెలుసా? అయ్యా ఈ పేరిట మేము దెయ్యాలలో కొడుతున్నాం అయ్యా అని యేసుప్రభు వారి దగ్గరికి సంతోషంగా వచ్చి చెప్తుంటే, యేసుప్రభు అట్లాగా బలి చేస్తున్నావే అల్లా ఏమన్నాడు? అయ్యా మీరు దెయ్యాలలో కొట్టడం కంటే నాకు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, ఒక పాపి రక్షించబడితే అది నాకు సంతోషం అయ్యా, మీరు దెయ్యాలలో కొట్టండి. అవి కూడా అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, సంఘములో దెయ్యాలలో కొట్టడం మంచిది కదా, అద్భుతాలు జరగటం మంచిది కదా, ఆశ్చర్య కార్యాలు చేయటం మంచిది కదా అంటే మంచిదే. కానీ అంతకంటే మించి ఒక సంఘములో ఉండాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తిలో ఉండాల్సింది ఏంటంటే క్రమం అండి. క్రమము లేని వాడిని ప్రభు అంటున్నాడు, అక్రమం చేసేవాడా నా దగ్గర నుంచి వెళ్ళిపో. ఇప్పుడు ఏంటంటే మనం అక్రమం చేస్తుంది, అక్రమం ఏంటో తెలుసా ప్రియులారా? ఇప్పుడు చూడండి, 2 ఇల్లు గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి ఇసుకలో ఇల్లు కడుతున్నాడు, ఒక వ్యక్తి ఏమో బండ మీద ఇల్లు కట్టుకుంటున్నాడు. నా ఇష్టం అయ్యా, నేను ఇసుకలో కాదు ఎక్కడైనా అడగట్టుకుంటా, నీకేంది బాధ అంటాం, అంతే కదా? ఏమండి, ఎవరు ఎడగట్టుకుంటే ఎవరేమంటారు? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కట్టుకోవచ్చు, ఇబ్బంది ఏముంది? అయితే ఇక్కడ ఇసుకలో ఇల్లు కట్టడానికి, బండ మీద ఇల్లు కట్టడానికి వ్యత్యాసం ఏంటంటే, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత అంట వాక్యాన్ని విని దాని ప్రకారము జీవించని వాడంట ఎక్కడ ఇల్లు కడుతున్నాడు తెలుసా? ఇసుక మీద ఇల్లు కడుతున్నాడు అంట. ఇసుక మీద వాక్యం విని దాని ప్రకారం జీవించేవాడు మాత్రం ఎక్కడ కడుతున్నాడు? బండ మీద ఇల్లు కడుతున్నాడు అంట, బండ మీద. ఇప్పుడు నువ్వు వాక్యం వింటున్నావు, విని ఏం చేస్తున్నావు అంటే దాన్ని అనుసరించట్లా, దాన్ని పాటించట్లా, దాన్ని పక్కన పెట్టేసి అనుకుంటున్నావు, నేను మంచిగా దేవుల్లో ఉన్నాను కదా, ఎందుకంటే నాకేం కావాలి అంటే, ఇలాంటి జనాంగం అంతటిని ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, అక్రమము చేయవారులారా. అక్రమం అంటే ఏంటండి? వాక్యమును విని దాని ప్రకారము జీవించని ప్రతి వ్యక్తి ఏం చేస్తున్నాడు? అక్రమం చేస్తున్నాడు. అంటే ఎంత బైబిల్ రాయబడుతూ వచ్చింది, ప్రస్తుతానికి ఇసుక మీద ఇల్లు కట్టినా, బండ మీద ఇల్లు కట్టినా 2 ఇళ్ళు ఎలా ఉంటాయి? చూడటానికి బాగానే ఉంటాయి. కానీ వాన వచ్చింది, వరదలు వచ్చినాయి, తుఫాన్ వచ్చింది, దాని పాటు ఎట్లుంటుంది? నీ పాటు ఎప్పుడు ఉంటుంది? వాక్యం విని దాని ప్రకారం జీవించకుండా నేను ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి వస్తున్నాను, దెయ్యాలను కొడుతున్నాను, అద్భుతాలు చేస్తున్నాను. ఈరోజు మనుషులు కూడా ఏమి ఆకర్షణ అంటే, ఎక్కడికి పడితే అక్కడ, ఎక్కడ అద్భుతాలు జరిగితే అక్కడ, ఎక్కడ దెయ్యాలను కొడితే అక్కడ, ఎక్కడ ఏం జరిగితే అక్కడికి పోయి నువ్వు అనుకుంటున్నావు పరలోకం వెళ్తాను, నాకేమి ఇబ్బంది లేదు అని అనుకుంటున్నావే కానీ వాక్యం విని దాని ప్రకారం నేను జీవించట్లేదే. ఇది అక్రమము కదా? ప్రభు ఏమంటున్నాడు? ఇది అక్రమము కాదా? దేవుని వాక్యం చెప్తుంది. అందుకే ప్రియులారా, ఏంటండి దేవుని చిత్తం? అక్రమము కలిగి బ్రతకటమే దేవుని చిత్తం. క్రమం అంటే పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి, సత్యవంతులుగా ఈ భూమి మీద అపవిత్రమైన దేనిని నువ్వు ముట్టకుండా నీవు బ్రతకటమే దేవుని చిత్తం. ఈ చిత్తాన్ని నువ్వు విస్మరించావు. దేవుని వాక్యంలో చెప్తున్నాడు, మీ విషయంలో దేవుని చిత్తం ఏంటంటే క్రమము కలిగి బ్రతకటం. బైబిల్లో అందుకే రాస్తా వస్తుంటున్నాడు.